ఒకానొక సమయంలో ప్రపంచం మొత్తం కూడా వసుదైక కుటుంబంగా మారి ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా ఎవరు ఎక్కడ ఎలాగ ఉండాలన్నా ఉండడానికి అవకాశాలు ద్వారాలు తెరవబడ్డాయి. గుడ్. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీయటం, వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా అతలాకుతలం అవ్వటం జరిగాయి. దీనివల్ల ఏమైందంటే ప్రతి దేశం కూడా లోకల్ చాయిస్, లోకల్ ప్రిఫరెన్స్ అనే విధంగా వాళ్ళు ఆ యొక్క నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. ఈ రోజున ట్రంప్ కూడా అలా చేస్తున్నాడంటే అలా చేసి అతను గెలిచాడు. నేను లోకల్స్కే ఇస్తాను అనేటప్పటికీ అతనికి ఓట్లు వేశారు. మరి అదేవిధంగా కనుక మిగతా దేశాలు మొదలు పెడితే సాధారణంగా ఒక నానుడు ఉంది, అమెరికాకి జలుబు చేస్తే బ్రిటన్కి తుమ్ములు వస్తాయంట. అలాగే ఇప్పుడు అమెరికా తర్వాత నెక్స్ట్ ఎవరు? బ్రిటన్, కెనడా. మరి ఇక్కడ ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, విదేశీయులంతా కూడా.